Ctrl+N ప్రెస్ చేసి కొత్త ఫైల్ తీసుకోవాలి. దీంట్లో ఈ A4 అనేది తీసేసి డైమెన్షన్స్లో 2x3 ఇంచెస్ అని తీసుకుంటున్నాను. అండ్ ఆల్ మార్జిన్స్ మొత్తం అన్ని కూడా లెఫ్ట్, రైట్ అండ్ టాప్ అండ్ బాటమ్ ఇవన్నీ కూడా 0 పెట్టేసి ఓకే చేస్తాం. ఇలా ముందు పేజ్ సెటప్ చేసుకోవాలి. నెక్స్ట్ రెక్టాంగిల్ బాక్స్ తీసుకుంటున్నాను. రెక్టాంగిల్ బాక్స్ తీసుకొని ఇలా డ్రా చేసి ఇందులో లాస్ట్ బటన్లో బ్లాక్ తీసుకుంటున్నాను. దెన్ మళ్ళీ రెక్టాంగిల్ బాక్స్ డ్రా చేసుకుని ఇంట్లో లాస్ట్ బటన్లో వైట్ తీసుకున్నాను. ఇంకొక రెక్టాంగిల్ బాక్స్ తీసుకున్నాను. దీనికి లాస్ట్ బటన్లో పేపర్ తీసుకున్నాను. దీని తర్వాత మళ్ళీ రెక్టాంగిల్ బాక్స్ తీసుకున్నాను. దీంట్లో పేపర్ తీసుకున్నాను. సో మనకు కావాల్సిన అవుట్లైన్ అంతా క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి జస్ట్ ఇక్కడ పైన వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనేది ఒకటే కావాలి అంతే. అంతకుమించి ఎక్కువ స్పేస్ అవసరం లేదు. దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 3 లైన్స్ కావాలన్నమాట. ఇక్కడ SBI లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి కావాలి. అలాగే కాకినాడ అనేది ఏమో ఈ బాక్స్లో వస్తుంది. దీని తర్వాత కింద కాంటాక్ట్ నెంబర్ ఒకటి వస్తుంది. అలాగే ఇక్కడ మనకి SBI లోగో కావాలి. దీన్ని అలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ SBI లోగో కావాలి కదా. సో నేను SBI లోగో అనే దాన్ని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఈ బాక్స్ సెలెక్ట్ చేసుకుని Ctrl+2 ఆర్ Ctrl+4 ప్రెస్ చేస్తే అది దగ్గరికి వస్తుంది. దెన్ ఇక్కడ మనకి SBI లోగో కావాలి కదా. సర్కిల్ టూల్ తీసుకుని ఇక్కడ డ్రాగ్ చేశాను. ఇది కంప్లీట్గా బ్లాక్ అండ్ వైట్లో క్రియేట్ అవుతుంది కాబట్టి లాస్ట్ బటన్ ప్రెస్ సెలెక్ట్ చేసుకుని బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇది సెలెక్ట్ చేసుకుని కాపీ చేసి Ctrl+Alt+V ప్రెస్ చేస్తే దానిపైన ఇంకో బాక్స్ వస్తుంది. మిడిల్ బటన్ సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ ప్యాలెట్లో దీంట్లో 15 అండ్ 15% సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టాను. దీని తర్వాత ఇక్కడ వైట్ కలర్ అప్లై చేశాను. తర్వాత రెక్టాంగిల్ టూల్ తీసుకుని ఇలాగా డ్రాగ్ చేసుకుంటే దానికి కూడా వైట్ కలర్ అప్లై చేసుకుంటే ఇలాగా మనకి నెక్స్ట్ SBI లోగో తయారైపోయిన తర్వాత మళ్ళీ మనం రిటర్న్కి వెళ్ళడానికి Ctrl+0 ప్రెస్ చేయండి. నెక్స్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ అని టైప్ చేయాలి. సో ఇక్కడ నుంచి ఇలా డ్రాగ్ చేస్తున్నాను. ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనేది మనం బ్లాక్ లెటర్స్లో టైప్ చేస్తున్నప్పుడు వెనకాల కూడా బ్యాక్గ్రౌండ్ బ్లాక్ లెటర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకని ఏం చేస్తారంటే ఇక్కడ బయట టైప్ చేయండి. డ్రాగ్ చేసి వాక్-ఇన్ ఇంటర్వ్యూ అని టైప్ చేశాను. దీని సైజ్ తగ్గించుకోవాలంటే Ctrl+A ప్రెస్ చేసి Ctrl+Shift యూజ్ చేసుకుంటే తగ్గుతుంది. అండ్ దెన్ పాయింటర్ టూల్ తీసుకుని ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి దీంట్లోకి తీసుకెళ్లే ముందు ఇక్కడ ఆపేసి టైప్ టూల్ తీసుకొని ఈ బాక్స్ లోపల క్లిక్ చేసి Ctrl+A ప్రెస్ చేసి అది సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ దానికి పేపర్ కలర్ అప్లై చేయండి. దెన్ అప్పుడు దీన్ని తీసుకుని వెళ్ళి దాని లోపల తీసుకెళ్ళిపో. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో SBI లైఫ్ ఇన్సూరెన్స్ కో అండ్ కాకినాడ అండ్ కాంటాక్ట్ అని 3 ఉన్నాయి కదా. సేమ్ అవి కూడా ఇక్కడే ట్రై చేస్తున్నాను నేను. చేసిన తర్వాత దీన్ని ఈ బాక్స్ విడ్త్ అనేది పాయింటర్ టూల్తో ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని పాయింటర్ టూల్తో సెలెక్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చేయండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన విడ్త్ని అడ్జస్ట్ చేసుకున్నాను. మొత్తం కనిపించలేదా టైప్ టూల్ తీసుకొని దీని లోపల క్లిక్ చేసి Ctrl+A ప్రెస్ చేస్తే టెక్స్ట్ అంతా సెలెక్ట్ అవుతుంది. Ctrl+Shift<తో దాని సైజ్ తగ్గించుకొని అంటే Ctrl+Shift+C ప్రెస్ చేస్తే సెంట్రల్ అలైన్మెంట్ అవుతుంది. ఆల్ట్ పట్టుకుని రైట్ ఆరో యూజ్ చేసుకుంటే మధ్యన లెటర్స్ మధ్యన గ్యాప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దెన్ రివర్స్ కలర్ అవ్వడానికి Ctrl+Shift+V ప్రెస్ చేస్తాం. కాంటాక్ట్ అనేది కావాలి కదా. సేమ్ అది కూడా సేమ్ వైట్ కలర్లోనే కావాలి. సేమ్ కావాలి కాబట్టి Ctrl+Shift+Alt 3 హోల్డ్ చేసి కిందికి డ్రాగ్ చేస్తే మీకు ఇంకో బాక్స్ క్రియేట్ అవుతుంది. టైప్ టూల్ తీసుకొని దాని లోపల క్లిక్ చేసి కాంటాక్ట్ అని టైప్ చేసి టైప్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే కాకినాడ అనేది టైప్ చేయాలి. సో ఇక్కడ ఈ బాక్స్ దగ్గర డైరెక్ట్గా డ్రాగ్ చేసి వైట్ బాక్స్లో
ఇబ్బంది ఉంటే ఈ పక్కన డ్రాగ్ చేసుకొని నెక్స్ట్ ఈ బాక్స్ని పాయింటర్ టూల్తో సెలెక్ట్ చేసుకుని దీన్ని బాక్స్ దగ్గర తీసుకొచ్చేసండి. టైప్ టూల్ తీసుకుని దాని లోపల క్లిక్ చేసి కంట్రోల్ ఏ ప్రెస్ చేసి సైజ్ తగ్గించుకోవడం. లెటర్స్ మధ్యన గ్యాప్ పెంచాలంటే ఆల్ట్ పట్టుకుని రైట్ ఆరోస్ యూజ్ చేసుకుని సైజ్ పెంచుకోవడం. నెక్స్ట్ పాయింటర్ టూల్ సెలెక్ట్ చేసుకుని దీన్ని ఈ బాక్స్లోకి కరెక్ట్గా ఫిట్ అయ్యేలాగా అడ్జస్ట్ చేసుకుంటాం. ఈ బాక్స్లో సెంటర్ ఎలిమెంట్ అవ్వాలంటే టైప్ టూల్ తీసుకుని దీన్ని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ ఏ ప్రెస్ చేసి కంట్రోల్ షిఫ్ట్ సి ప్రెస్ చేస్తాం. నెక్స్ట్ టైప్ టూల్ తీసుకుని డ్రాగ్ చేసి ఈ బాక్స్ మొత్తం ఇలా ఇక్కడ డ్రాగ్ చేసుకోండి. ఇలాగా ఇది మనం ఇలా హైట్ డ్రాగ్ చేసుకోకర్లేదు, ఇంతవరకే డ్రాగ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈ మొత్తం అన్ని లైన్స్ కూడా ఒకే బాక్స్లో వచ్చేలాగా టైప్ చేస్తాను. యూనిట్ మేనేజర్ ఇన్ సో కంట్రోల్ ఎస్ సెలెక్ట్ చేసి సైజ్ తగ్గించుకోవడం. నెక్స్ట్ ఎస్బిఐ ఈ మొత్తం మ్యాటర్ అంతా కూడా నేను ఒకే బాక్స్లో టైప్ చేశాను. పాయింటర్ టూల్తో దీన్ని సెలెక్ట్ చేస్తే అర్థమవుతుంది. దెన్ టైప్ టూల్ తీసుకుని దీని లోపల క్లిక్ చేసి కంట్రోల్ ఏ ప్రెస్ చేసి కంట్రోల్ షిఫ్ట్ సి ప్రెస్ చేస్తే మొత్తం సెంటర్ ఎలిమెంట్ అవుతుంది. కొంచెం మనం సైజ్ పెంచుకోవాలంటే కంట్రోల్ ఇలా పెంచుకోవచ్చు. ఈ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అనే దాన్ని మాత్రం సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ షిఫ్ట్ బి బోల్డ్ చేయడం. వీటి మధ్యన లైన్ స్పేసింగ్ పెంచుకోవాలంటే కంట్రోల్ ఏ ప్రెస్ చేసి ఇక్కడ కంట్రోల్ ప్యాలెట్లో ఈ 13 కింద చూడండి 15.6 అని ఉంది కదా, దీనికి కావాలనుకుంటే 17 కానీ అలా ఇచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ పాయింటర్ టూల్ని తీసుకొని దీంతో ఈ బాక్స్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇది యాడ్ క్రియేట్ చేసేటటువంటి ప్రొసీజర్.